వచ్చిన ఏ కేసు అయినా సరే దానికి తగిన న్యాయం చేసే వరకు అతను వదిలిపెట్టాడు. నాకు మిగిలిన ఒకే ఒక హోపు ఆ అడ్వకేట్ ప్రేమ్. ఇంకా దేవుడితే భారం. అవునాయనా బాగుండవా? ఏం కాదు తీను మంచిగా ఉంటది. అది నాకేంది సొల్లు పడ్డది వచ్చి తగ్గించి అడుగుదాం అనుకుంటే ఏమనుకుంటారు ఏమోనని చిన్న భయం. పెద్దోళ్ళైతే పాపం చాలా దిగులు పడిపోతున్నారు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. కుక్క సమస్య తింటారు ఏంటి? రుద్రసింగ్ నన్ను పిలిచారా? నేనేం చేయలేదే. నేను దగ్గర పని చేశానా? సార్ కదా ఎప్పుడూ వెళ్ళలేదు. ఎవరితో అయినా అతిగా మాట్లాడానా? ఒంటిలో ఉప్పు ఎక్కువైందా? గత క్లీనింగ్ సరిగ్గా చేయలేదా? పోలమ్మో, నేనేం తప్పు చేశానో ఏమో. స్టాప్. ఎందుకంత పానిక్ అయిపోతాము? అన్నీ నిన్ను చేసి పెంచాడంతే. ఊరికి ఏం పిలవరు. నేనంటికి ఏదో కోపం తప్పించే పని చేస్తుంటాను. అందుకే తిట్టడానికి పిలుచుంటారు. వెళ్ళి మాట్లాడితేనే కదా తెలిసేది. అబ్బా వెళ్ళు వెళ్ళు కదా వెళ్ళు. నేను సినిమా చూసుకుంటా మునిపోయినా అలా మూతి పెట్టింది ఉచ్చబోసింది. టీవీ చూసుకోవడం మునిగిపోయినా. నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిపోయిందా? సారీ సార్. బాగా మంచిగా ఉంటుంది. నేనెంతో ముఖ్యమైన విషయం మాట్లాడడానికి రమ్మన్నాను. ముఖ్యమైన విషయమా? ఓ బాలక ఓ నాయనమ్మ కూర మంచిగా ఉంటుంది. ఒకసారి చూడే మంచి ఉచ్చుతో వాసన వస్తుంది. ఒకసారి వాసన చూడు, వాసన మంచిగా ఉంటుంది. నేను కూడా ముడిపడి ఉంటాయి. మరికొన్ని బంధాలు అనుకోకుండా మన జీవితంతో ముడిపడతాయి. సూపర్ ఉంటుంది కూర తిను. అనిల్ నువ్వు కూడా తిన్నావు. బంధాల పట్ల మనకి బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఏంటిది? కొన్నిసార్లు ఆ బంధాలకి దూరం పరిస్థితులు వస్తాయి. అప్పుడు ఆ బాధ్యతలను ఎవరు నిర్వర్తిస్తారనే బాధ మనల్ని ఎక్కువగా పలుసు పులుసు ఉంది కానీ బాధ్యతలు అంటున్నారు.